మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుమో. కాబట్టి తెసలోనికై సంఘస్థులకు ఆయన ఆదరణకరమైన మాటలు ఆయన వ్రాస్తున్నాడు. ఎవరో చనిపోయిన వారి గూర్చి, నిద్రించిన వారి గూర్చి మీరేమీ విచారపడవలసిన పని లేదు. ఒకనొక దినాన్ని ప్రభువారు తన బిడ్డల కొరకు రాబోతున్నాడు అనగా, ఇంకొక మాటలో చెప్పాలి అనగా, ఆయన తను ప్రేమించి ఎవరి కొరకు రక్తం కార్చారో ఆ రక్తం చేత కనిన బిడ్డలు సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చి